హల్లెలూయా. కుడి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలుస్తున్నాను. సంతోషం దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. టైం ఎక్కువ అయిపోయింది. నేను ఇప్పుడే స్టేజ్ ఎక్కిండు, ఇప్పుడే వదలడు అనుకోవద్దు. కరెక్ట్గా టైంకి ముగించుకుందాము. ఎన్నో చక్కటి మాటలు విని ఉన్నాము దేవుని వాక్యం ద్వారా. నేను కూడా కొన్ని మాటలు అందిస్తాను దేవుని వాక్యం నుంచి. దానికన్నా ముందు ఎంతమందికి ప్రతి వారము ప్రింటెడ్ బైబిల్ లెసన్స్ అందుతున్నాయి? ఎంతమంది నిజంగా వాటిని చదువుతున్నారు? నాకైతే తెలుగు రాదు, ఎక్స్క్యూజ్ ఉంది. నేను నా బైబిల్ రోజు చదువుకుంటాను. కాబట్టి ఒక బైబిల్ ప్లానర్ అనేది మనకి సహోదరులు ప్రేరేపింపబడి సంఘంలో అందరూ చదవాలని ఎంత ప్రయాసంతో కూడి మనందరికీ పంచి పెడుతున్నారు. కాబట్టి తీసుకున్న మనము బైబిల్లో పెట్టుకోవడం కాదు, కానీ అట్లీస్ట్ చదవండి. ఏ వాక్యం చేత దేవుడు మనం పట్టుకుంటాడో, ఏ వాక్యం చేత దేవుడు మనం బలపరుస్తాడో, ఏ వాక్యం చేత నీ జీవితాన్ని మారుస్తాడో దేవుడు తెలియదు కనుక అవి ఇవ్వబడుతున్న ఆ కైతాలు ఏదో అవసరం లేదా పాడేద్దు, పక్కకు పెట్టేద్దు, కానీ కొద్దిగా సమయము కేటాయించి దేవుడి వాక్యంతో గడపండి. జీవితాల్లో వెలిగింపబడుతున్నాం. హల్లెలూయా. అవి పంచబోతుండగా ఒక చిన్న పాట పాడుతున్నాం. అందరికి వచ్చిన పాటనే కలిసి పాడుతున్నాం. ప్రశాంత్ కలిసి అన్న కాంగో మీద ఎవరన్నా వస్తారా? జీవితంలో నేలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది. జీవితంలో నేలా ఉండాలని యేసు నాలో ఎంతో ఆశున్నది.
కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎంతమంది నిజంగా వివాహం జరుగుతున్నప్పుడు వాటి యొక్క ఇన్విటేషన్ పొందుకున్నారు? అన్ని కుటుంబాల్లో బహుశా పొందుకొని ఉంటారు. అవునా? ఎవరైనా మా ఇంట్లో ఇన్విటేషన్ ఎవరు ఇవ్వలేదండి ఇప్పటివరకు అని ఎవరైనా అంటున్నారా? ఏదైనా ఇల్లు ఉంటుందా? ఏమో ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకు ఇన్విటేషన్ గురించి నేను చెప్తున్నా అంటే, మనందరము మనకి తెలిసిన వారి దగ్గర నుంచి ఇన్విటేషన్స్ పొందుకునే వారమై ఉంటాము. వాళ్ళు గౌరవపూర్వకంగా, మర్యాదపూర్వకంగా మనల్ని గౌరవించి వచ్చి ఆహ్వానం ఇచ్చినప్పుడు మనం దాన్ని స్వీకరించి ఏం చేస్తామంటే ఆ తారీఖుకి సిద్ధపడతాం. అవునా? ఏ బట్టలు వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ బ్లౌజ్ వేసుకోవాలి, ఏ మ్యాచింగ్ టై కట్టుకోవాలి, ఏ మ్యాచింగ్ షర్ట్ వేసుకోవాలి, ఏ జ్యువెలరీ వేసుకోవాలి, అన్నిటికీ మనము తలంపులతో నింపబడిపోతాం. ఫలానా రోజు ఆ పెళ్లి మీదకి వెళ్ళాలి కాబట్టి తగిన సిద్ధపాటు నాకు ఉండాలి. ఇప్పటి నుంచి నేను అనుకుంటేనే అప్పటికి నేను సరైన రీతిలో నేను అనుకున్న రీతిగా నేను సిద్ధపడతాను అని మనము ముందుగానే ఇన్విటేషన్ పొందుకున్నప్పుడు వి స్టార్ట్ థింకింగ్ అబౌట్ హౌ టు ప్రిపేర్ అవర్ సెల్స్ అండ్ గో అండ్ ప్రెజెంట్ అవర్ సెల్స్ ఇన్ ద వెడ్డింగ్. అవునా? అదే రీతిగానే దేవుడు కూడా ఒక ఆహ్వానం ఇచ్చున్నాడు సంఘానికి. హైదరాబాద్ హిస్టరీ తెలిసిన వాళ్ళకి నవాబు పరిపాలనలో నవాబు గారు హైదరాబాద్ని పాలించినప్పుడు ఆయన ఇన్విటేషన్ ఇచ్చినాడంట. ఎవరికి ఇచ్చినాడంట తెలుసా? సముద్రాలు దాటుకుని పోయి అక్కడున్న మహా జ్ఞానులకు, ఐశ్వర్యవంతులకు అందరికీ రండి, మా హైదరాబాద్ యొక్క గొప్పతనం ఏంటో మీకు తెలియపరుస్తాము, మీరు రావాల్సింది అని కబురు పంపించి ఆ ఇన్విటేషన్ పంపించినప్పుడు అనేకులు ప్రపంచ వ్యాప్తి నుంచి అసలు హైదరాబాద్ యొక్క షాన్ ఏంటి, గొప్పతనం ఏంటి అని చూడడానికి ఎంతమంది వచ్చినారు. నవాబు గారంట ఆ కాలంలో విందుకి వంటలు కార్యక్రమం వండినప్పుడు ఆ ఓల్డ్ సిటీ ప్రాంతంలో వంటలు వండుతుంటే ఆ వంటల వాసన ఇక్కడి వరకు వెళ్ళేదంట తెలుసా? మెదక్కు చర్చు దాటి అవతలికి తాలింపుల వాసన వెళ్ళేదంట. హల్లెలూయా! అది హైదరాబాద్ గొప్పతనం. నేను హైదరాబాద్ ఉండి కాబట్టి చెప్తున్నా. హైదరాబాద్ ఉండి నేను ఇంత గొప్ప వంటకాలు హైదరాబాద్ యొక్క గౌరవాన్ని, ప్రతిష్టని వాళ్ళు తెలియపరచడానికి ఆహ్వానాన్ని పంపించినప్పుడు అనేక రాజులు, అనేక దేశాల నుంచి వాళ్ళు వచ్చి ఆ నవాబు గారు ఇచ్చిన ఆ విందులో చక్కగా నవాబు గారి యొక్క గొప్పతనాన్ని చూసి, హైదరాబాద్ యొక్క గొప్పతనాన్ని చూసి ఎంతో మెచ్చుకొని, ఆ తిండి దగ్గర అయితే ఇంత మంచి వంటకాలు మేము మా జీవితాల్లో ప్రపంచం మొత్తము తిరిగాం కానీ ఎక్కడ తినలేదు అని చక్కగా వాళ్ళు ఆనందంగా ఫోన్ చేసుకొని కృతజ్ఞతలై తిరిగి వెళ్ళారు. ఎందుకు ఈ మాటలు నేను తెలియజేస్తున్నానంటే, దేవుడు కూడా మనకు ఒక ఇన్విటేషన్ ఇచ్చి ఉన్నాడు. ఏంటి ఆ ఇన్విటేషన్ అంటే, ప్రయాసపడి భారం వహించిన జనులను నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తా అంటున్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు మానవుల్ని రక్షించుకున్నాక ఆ రక్షణ మాటలో మానవులు ముందుకు నడుచుకోవాలి. అట్టి రీతిగానే నేను ఇవ్వబోతున్న ఒక విందు అనేది ఒకటి ఉంది. ఆ విందుకు అందరూ తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ విందుకి తరైన సిద్ధపాటు కావాలి అంటే మనకి సమయం ఇవ్వబడి ఉన్నది. ఇన్విటేషన్ అయితే ఆల్రెడీ ఇచ్చేసింది. ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభువు నీ సొంత రక్షకుడని నువ్వు ఆయనని నీ జీవితంలోనికి ఇన్వైట్ చేసుకున్నావు, అప్పుడే ఆ ఇన్విటేషన్ నువ్వు నీ చేతుల్లో పొందుకున్నావు. ఆ ఇన్విటేషన్ పొందుకున్న నువ్వు ఆ వివాహానికి తగిన సిద్ధపాటు కలిగి నువ్వు నడుచుకుంటున్నావా? ప్రశాంత్ పెళ్లి ఇన్విటేషన్ వచ్చింది అనుకోండి, సంఘంలో అందరికి ఇస్తాడు. నేను వచ్చేవారు కొంతమంది నాకు తెలుసు. ఈ కొంతమంది ఏం చేస్తారు సార్, ప్రశాంత్ అన్న పెళ్ళి అవుతుంది, ప్రశాంత్ పెళ్లికి మేము తప్పనిసరిగా వెళ్ళాలి. మావాడైతే ఒకటి అంటది, ప్రశాంత్ తమ్ముడు పెళ్లికి కంపల్సరిగా ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాల్సిందే అని పట్టుబట్టుకుంటారు. అట్టి రీతిగానే దేవుడిచ్చిన ఆహ్వానాన్ని పొందుకున్న మనము కూడా ఆ వివాహంకు మనము కూడా అందుకునే వారిగా, చేరుకునే వారిగా, మనని మనము ఆ వివాహంలో ఏమంటారు హాజరుపరుచుకునే వారిగా మనము తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. దాన్నే బైబిల్ కోణంలో ఆత్మీయ అలంకరణ అంటారు. హల్లెలూయా! వివాహానికి వెళ్తే ఇయర్ రింగ్స్ మ్యాచింగ్, చైన్ మ్యాచింగ్, బ్లౌజ్ మ్యాచింగ్, డిజైన్స్ అన్ని చూస్తూ ఉంటాము. మరి అక్కడికి వెళ్ళాలంటే
ఆత్మీయ అలంకరణ ఉంటేనే అక్కడికి మనము లోపలికి పిలువబడతాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 25వ అధ్యాయము 6 నుంచి 9 వాక్యం. ఈ పర్వతము మీద ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము సమస్త జనుల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీదనున్న ద్రాక్షరసముతో విందు చేయును. ద్రాక్షారసముతో విందు చేయును. నూలుకు గల క్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతము మీద ఆయన తీసివేయును. మరెన్నడూను ఉండకుండా మరణమును ఆయన మృంగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఆ దినమున జనులు ఇలాగునందురు ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు మనము కనిపెట్టుకొనిన యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఇది యెషయా గ్రంథకర్త ఆయన ప్రవచన గ్రంథం నుంచి తెలియజేయబడుతున్న మాటలు. దిస్ ఇస్ ద ప్రాఫెసీ విచ్ హ్యాస్ టు బి ఫుల్ఫిల్డ్. ఈ ప్రవచనము నెరవేర్పులోనికి రాబోతుంది. ఆల్రెడీ ఆల్మోస్ట్ ఆల్ ద ప్రాఫెసీస్ ఇన్ ద బైబిల్ ఆర్ ఫుల్ఫిల్డ్. ప్రవచనాలన్నీ ఆల్మోస్ట్ నెరవేర్చబడినాయి. కానీ ఈ ప్రవచనం ఏదైతే ఇప్పుడు మనం చదువుకున్నామో ఈ ప్రవచనము నెరవేర్పులోనికి రాబోతుంది కనుక ఈ ఆహ్వానాన్ని మనం అందుకున్న మనము విశ్వాసాన్ని ముందు పెట్టి మనము ఆ వివాహానికి సిద్ధపడే వారుగా మనం ఉండాలి. వాక్యము చేత అలంకరింపబడుతూ ఆత్మ చేత నింపబడుతూ బుద్ధి కలిగిన కనికల వలె నా రాజు ఎప్పుడు రాబోతున్నాడు, నా రాజు కొరకు నేను వేచి చూస్తున్నాను అన్న తగిన సిద్ధపాటులో సంఘము ఉన్నప్పుడే సంఘము ఆ 7 సంవత్సరాల పెళ్లి విందులో ఉండబోతుంది. కాబట్టి సంఘంలో చేర్చబడ్డ మనము అట్టి తగిన సిద్ధపాటు మనకి ఈరోజు ఉన్నదా? ఒకవేళ రాజు నేడే ఈ మధ్యాహ్న కాలమే ఆయన ఆ వివాహం యొక్క ఆహ్వానము పలికి అందరిని ఒకవేళ ఆయన వద్దకు పిలుచుకుంటే కనుక మనము తగిన సిద్ధపాటు కలిగి ఆయనను చేరుకునే వారికి మనం ఉంటున్నామా? ఒకవేళ లేకపోతే కనుక దేవుడు తెలియజేస్తున్నాడు, ఒక గ్రహింపు కలిగి జీవించండి. ఏంటి అంటే సమయము ఇంకా మీకు ఇవ్వబడ్డది. ఈ సమయాన్ని నేటికన్నా ఇప్పటికన్నా గుర్తించి ఈ లోకపరమైనవన్నింటిని విడిచిపెట్టి వివాహానికి సిద్ధపడండి అని దేవుడు పిలుస్తున్నాడు. ఆ పర్వతము మీద వివాహము జరుగుతుందంట. అనగా దేవుడు తన సింహాసనం ఎదుట తండ్రి సమక్షాన కూర్చొని ఈ విందు జరగబోతుంది. ఈ విందు ఎవరికి అంటే యేసుక్రీస్తు నిజమైన లోకరక్షకుడు, నా పాపాలను క్షమించాడు, నా కొరకు మరణించాడు, తన రక్తాన్ని చిందించాడు, ఆయన నన్ను తన సొత్తుగా మార్చుకున్నాడు అని ఎందరైతే విశ్వాసము నిరీక్షణ కలిగి వారు ఆయన కొరకు ఆయన మీద ఆనుకొని జీవిస్తుంటారో వాళ్ళు మాత్రమే ఈ వివాహంలోనికి ఆహ్వానింపబడతారు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఇంటి రీతిగా తెలియజేస్తుండగా వాక్యానికి మన జీవితాన్ని పోల్చుకుంటే కనుక మనము నిజమైన రక్షణ బాటలో నడుచుకుంటున్నామా? అట్టి నిజమైన మారు మనసు పశ్చాత్తాప జీవితం కలిగి మనం కూడా తగిన సిద్ధపాటులో ఉంటున్నామా? ఒకవేళ సిద్ధపాటు లేకపోతే లాస్ట్ మూమెంట్లో ఒకవేళ మన జీవితాల్లో వెడ్డింగ్కి ఎన్నో వెడ్డింగ్స్కి వెళ్తుంటాం కదా. అన్ని వెడ్డింగ్స్కి మనకి కావాల్సినంత సమయం తీసుకొని అద్దాల ముందు కూర్చొని ఉన్న అన్నాన్ని చెదరగొట్టుకొని లేని అన్నాన్ని పూసుకొని గంటలు తరబడి సిద్ధపడతాం. అవునా? మరి ఈ వివాహానికి ఎట్టి రీతిగా సిద్ధపడుతున్నావు? ఏది ఆత్మీయ అలంకరణ అనేది? పౌడర్ డబ్బా కాదు, కలర్లు కాదు ఇక్కడ రాసుకోవాల్సింది. ఇక్కడ మనము అలంకరించుకోవాల్సింది ఏంటి అంటే గల్తీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆత్మ ఫలాల గురించి మాట్లాడుతున్నాడు. ఈ అలంకరణ అక్కడ ఏవైతే ఆత్మ ఫలాలు ఉన్నాయో
ఆత్మ ఫలాలనే అలంకరణతో నువ్వు అలంకరింపబడితేనే ఈ వివాహం లోపల నీకు గుర్తింపు ఉంటుంది. లేకపోతే ఇక్కడ ఎవడో బయట వచ్చిండ్రా దీనికి లోపల చోటు లేదు అని చెప్పి బయట నుంచి బయటకే వెళ్ళగొట్టేస్తారు అనమాట. కాబట్టి ఎటువంటి అలంకరణ ఉంటున్నది. ఈరోజు ఆత్మీయులు అని పిలువబడుతున్నాం. దేవుని ఆత్మతోనే నడిపింపబడతాము అని చెప్తున్నాం. దేవుని ఆత్మని కలిగి ఉన్నానన్నా అని చెప్తూ ఉంటాము. కానీ క్రియలు లేకపోతే ఫలాలు ఉండవు. క్రియారూపంలో పెట్టినప్పుడు అది ఫల రూపంలో అది ఉంటుంది. కాబట్టి క్రియలు కావాలి దేవునికి. ఆత్మీయ అలంకరణ. దేవుడు ప్రేమై ఉన్నాడు, ప్రేమ కలిగి జీవించాలి, ప్రేమని ధరింపజేసుకోవాలి. వాడు ఎటువంటి వ్యక్తి అయినా కూడా నీ ముందున్నవాడు వాటిని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అది దేవుని ప్రేమ. ఈరోజు మనము దేవునికి విరుద్ధంగా మనం జీవిస్తున్నాము, దేవునికి దూరస్తులై ఉంటున్నాము. అయినప్పటికీ దేవుడు మారాడా? మారలే. ఆయన ప్రేమ మారిందా? మారలే. ఆనాడు ఏ ప్రేమతోనైతే ప్రేమించాడో నేటికి కూడా అదే ప్రేమతో నేను నన్ను ఆయన పలకరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, కానీ మన ప్రేమలో మార్పు ఉన్నది. ఎందుకు మన ప్రేమలో మార్పు ఉన్నదంటే ఆ ప్రేమ ఉండాల్సిన స్థలంలో పాపము చేరింది. ఆ పాపము చేరిన దాని వల్లనే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమించలేని వారుగా ఉంచుతాం. ప్రేమ లేని వాడైన వాడు కాలేడు. కాబట్టి ఎదుటి వ్యక్తిని ప్రేమించే ఆ స్వభావంను ధరింపజేసుకోవాలి. ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలు అన్నీ ఎన్నున్నాయో అవన్నీ ఆత్మీయ అలంకరణ. ఎట్టి రీతిగా అయితే వివాహానికి వెళ్తున్నప్పుడు మనము చక్కగా అలంకరించుకుంటామో, ఈ విందుకైతే ఈ ఆత్మీయ అలంకరణ ఉంటేనే లోపల పర్మిషన్ ఉంటుంది. లేకపోతే బయటనే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ప్రేమ లేకుండా జీవించు వీడు ప్రేమ లేకుండా జీవించిండు, వీడు వద్దు నాకు, వీడు లోపలికి రావడానికి వీలు లేదు. నటన బతుకులో బతికిండు కాబట్టి నేను కూడా పెళ్లి విందులో ఉంటా అనుకున్నాడు, కానీ ఇట్టి వారు ఇక్కడ రాలేదు అని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క దేవుని బిడ్డ మనం ఒకటి గుర్తించాలి, ఏంటంటే ఆత్మీయ అలంకరణ మనకు కావాలి. అలంకరించు నన్ను ప్రభు అని ప్రభువుని అడగాలి. నీ పరిశుద్ధ విందు కొరకు, ఆ రాకడ కొరకు 7 సంవత్సరాల పెళ్లి విందులో ఆ ఇన్విటేషన్ పొందుకున్న మేము ఎట్టి రీతిగా సిద్ధపడాలో మీరు మాకు నేర్పించండి ప్రభు అని ప్రభుని అడిగితేనే ప్రభు నిన్ను సిద్ధపరచగలదు. నీ అంతటా నువ్వు ఇక్కడ ఈ భూమి మీద భూ సంబంధమైన వివాహానికి సిద్ధపడి నువ్వు వెళ్ళగలుగుతావేమో కానీ ఆ పరసంబంధమైన మధ్యాకాశంలో జరుగుతున్న ఈ పెళ్లి విందులోనికి నా దేవుడు తన వాక్యము చేత, నా దేవుడు తన ఆత్మ చేత నేను అలంకరిస్తానే తప్ప నువ్వు అక్కడికి చేరలేవు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఒకటి చిన్నపిల్లలు ఉంటారు మన ఇంట్లో, మనమైతే చక్కగా రెడీ అయిపోతాం పెళ్ళిళ్ళకి, వాళ్ళని ఏం చేస్తాం? అట్లనే తీసుకెళ్తామా? నైట్ డ్రెస్తోని చిన్న బనీలో చెడైపోయి తీసుకుపోతామా? మరి ఏం చేస్తాం? మరి ఎవరి బాధ్యత? తల్లిదండ్రులకి పుట్టాడు కాబట్టి తల్లిదండ్రులు బిడ్డని కూడా చక్కగా ఉన్న బెస్ట్ డ్రెస్ వేసి పెళ్లి దగ్గరికి వెళ్ళకముందే ఇంట్లో ఒక 20 ఫోటోలు తీసి నా బిడ్డ అని మురిసిపోయి అప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఏమని ప్రార్థన చేసుకుంటారు? ప్రభా నా బిడ్డ మీద ఎవ్వరు కన్ను పడద్దు ప్రభా, నా బిడ్డకి ఏమి కావద్దు ప్రభా, క్షేమం వెళ్ళాలి ప్రభా, మంచిగా మేము తినేయాలి ప్రభా, మళ్ళీ ఇంటికి వచ్చారు ప్రభా. మళ్ళీ ఇంటికి వచ్చినాక ఏం చేస్తారు? అసలు ఏడవాళ్ళు ఎవరి దృష్టి తాకిందేమని నీళ్లు పోస్తూ నీళ్ళు తల మీద తిప్పుతున్నారు. ఏమన్నా చుట్టుకుంటే ఎవరిదన్నా దృష్టి తాకితే అది తొలగించేశారు. ఈ భూ సంబంధమైన తల్లిదండ్రులే వాళ్ళ బిడ్డల గురించి ఇంత రీతిగా పట్టించుకుంటుంటే మన సంబంధమైన దేవుడు మనని ఎత్తి రీతిగా ఆయన సిద్ధపరుస్తున్నాడు. నీ జీవితంలో అనుభవాలు నీకు ఉంటున్నాయా? అలంకరింపబడుతున్నావా? ప్రభుకి ఇష్టానుసారంగా నడుచుకుంటున్నావా? ప్రభుని చేరుకునే ఆశ నీలో ఉందా? ఆయనతోని ఆ విందులో ఉండాలని ఆసక్తితోని ఎదురు చూసే ఆ ఏమంటారు ఆ సమయం నీకున్నదా? అంత సమయంతో నువ్వు శ్రద్ధ వహిస్తున్నావా? ఈరోజు ఈ భూ సంబంధం అయితే ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం, నేను అక్కడ కూడా ఏ ప్రయత్నము లేదు మనకి. మనంతటా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడికి మనం చేరలేము. కానీ దేవుడు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, దేవుడు అనుగ్రహించిన తన వాక్యాన్ని బట్టి మనం విశ్వసిస్తే, దేవుని శక్తి మీద మనం ఆధారపడితే, దేవుని ఆత్మని మనం వేడుకుంటే, మనము మన పిల్లలను ఎట్టి రీతిగా అయితే సిద్ధపరిచి వివాహానికి తీసుకొని వెళ్తామో, తన బిడ్డలైన మనని ఆయన సిద్ధపరిచి ఆ పెళ్లి విందులోనికి ఆ మళ్ళీ ఎదుట మనని కూడా ఆయనతోని సమానంగా కూర్చోబెడతాడు. హల్లెలూయా.
కాబట్టి అడగండి ప్రభుని. ఎప్పటి వరకు ప్రభుని ఇప్పటి వరకు ఎన్నో 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 అడుగుంటారు, కానీ ప్రభుని ఈరోజు ఒకటి అడగండి. ఏంటి తెలుసా? ప్రభా, ఆ వెడ్డింగ్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ దగ్గర నీతోని ఆ విందులో నేను కూడా ఎట్టి రీతిగా కూర్చోవాలని నాకు నేర్పించి ప్రభా అన్నాడు. నన్ను సిద్ధపరిచి ప్రభా అన్నాడు. సిద్ధపాటు ఉండాలి. ఏదో క్రైస్తవుడుగా, నామకార్థ క్రైస్తవుడుగా ఈ రక్షణ పొందేసుకున్నాను, మందిరానికి వెళ్ళిపోతున్నాను, పాటలు పాడుతున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, వాక్యం ఎరిగి ఉన్నవాడు, అన్నీ తెలుసు నాకు, నేను వెళ్ళిపోతాను అనుకొని ఉండద్దు. ఎప్పుడు చూసినా తగ్గించుకొని దేవుడి మాటలు వినిపింపజేస్తుండగా ఆ మాటల్ని స్వీకరించుకొని ఎక్కడన్నా తప్పిపోతున్నామేమో అని మనని మనం సరిచూసుకొని ప్రభు హస్తాల్లోనికి మన జీవితాన్ని అప్పగించి తగిన సిద్ధపాటు నాకు అనుగ్రహించి డాడీ అని అడిగితే కనుక తప్పగా ఆయన వాక్యము చేత అలంకరింపజేసి తన ఆత్మతో నిన్ను నింపి ఆయన వచ్చే సమయానికి ఆయన నిన్ను కొనిపోబడతాడు. కాబట్టి ఆ విందులో మనం అందరం ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించున్నాడు. కాబట్టి బైబిల్ చెప్తున్నది, పిలువబడ్డవారు అనేకులు కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. ఒక 500 కార్డులు కొట్టిస్తాం పెళ్ళికి. మన ఎస్టిమేషన్ ఎంత ఉంటుంది? 5,000 మంది. 5,000 కార్డులు, 5,000 మంది, ఒక్కొక్కరికి ఒక్క ఇన్విటేషన్. నేను ఒక మాట అడుగుతాను, 5,000 కార్డులు నువ్వు కొట్టించినావు, సరే బాగుంది, పెళ్ళి నీదే, బాగానే ఉంది, పిల్ల బాగుంది, నువ్వు బాగున్నావు, అంతా బాగుంది. నా ప్రశ్న ఏంటంటే, ఈ 5,000 కార్డులు కొట్టించారు, ఈ 5,000 మంది వస్తారో అని గ్యారెంటీ నీకుందా? నాలో కొంతమంది రాకుండా మానేస్తారు కదా, వాళ్ళు ఎవరు తెలుసా? సిద్ధపాటు లేని వారు. మన జీవితాలు కూడా అట్లానే ఉన్నాయి. మనం ఇన్విటేషన్ అయితే తీసుకుంటాం, మన వీధిలో ఇచ్చే ఇన్విటేషన్ తీసుకుంటాము, పక్కింటి ఇచ్చే తీసుకుంటాం, అందరూ ఓడిస్తే వాటిని తీసుకుంటాం, కానీ చాలా వాటికి వెళ్ళాం. అట్టి రీతిగా ఇది కూడా మనం పోగొట్టుకుంటాము, జాగ్రత్త పడండి అని దేవుడు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇన్విటేషన్ నువ్వు తీసుకున్నప్పుడు దానికి తగ్గ సిద్ధపాటు నీకు ఉండాలి. రాకపోతే ముందుగానే చెప్పే, వీలైతే వస్తాను, రాకపోతే కానీ ఇక్కడ చెప్పడానికి అవకాశం లేదు, ఇక్కడ వెళ్ళాలంటే. ఇది పిలిచింది ఎవరు అంటే సామాన్యమైన వ్యక్తిగా, ఒక మనిషిగా నేను పిలిచింది దేవుడు. అందరూ తిరిగి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దానికన్నా ముందుగా ఆయన బిడ్డలకి ఆయన విందు ఇవ్వబోతున్నాడు. అక్కడేమో విందు జరుగుతుంది, ఇక్కడేమో శ్రమల కాలము ప్రారంభమవుతుంది. బైబిల్ చెప్తున్నది 7 సంవత్సరాల విందు మధ్యాకాశంలో ఉంటుందంట. అక్కడ విందు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఈడేం స్టార్ట్ అవుతుంది? శ్రమలు స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు నువ్వు జీవితంలో ఎంతో బాధపడుతున్నావేమో, ఏమీ లేక, ఏమీ అనుభవించక, ఏమీ కలిగి జీవించక కష్టాల పాలు అయిపోయి ఉందని నా జీవితం అనుకుంటున్నావేమో. దీనికన్నా 100 రెట్లు ఎక్కువ శ్రమలు అక్కడ విందు ప్రారంభంగానే ఇక్కడ స్టార్ట్ కాబోతున్నాయి భూమి మీద. కాబట్టి ఈ భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించబడాలంటే మనందరము తగిన సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు ఇన్విటేషన్ అందరికి ఇచ్చి ఉన్నాడు, అందరిని పిలుచుకున్నాడు, అన్యజనులను పిలుచుకున్నాడు, ప్రతి ఒక్క మానవుని ఆయన యుద్ధకు రండి అని పిలుచుకున్నాడు. కానీ చాలా మంది వచ్చినారు కానీ తగిన సిద్ధపాటు లేకుండా ఆ విందుకి సిద్ధపడలేని వారుగా వాళ్ళు దిగజారిపోయి. కాబట్టి మన జీవితంలో పోయినటువంటి పరిస్థితుల్లో ఉంటే సమయాన్ని గుర్తిస్తాం, దేవుడు ఇచ్చాడు. బయట ప్రపంచంలో చూసుకుంటే వాతావరణము బాగాలేదు, యుద్ధాలు, దేశాల మీదకి దేశాలు, ఎక్కడ చూసినా మరణ భయం, మరణము అని వినిపిస్తున్నది శబ్దం. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన త్వరగా రాబోతున్నాడు. ఒకవేళ తగిన సిద్ధపాటు నీకు ఇకపోతే కనుక నువ్వు ఆయన చేరుకోలేవు. ఆ విందులో నువ్వు ఆయనతోనే కలిసి నువ్వు జీవించావు, నువ్వు ఆయనతో ఉండలేవు విందులో. కాబట్టి ఎప్పుడు ఏమి కాబోతుందో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏం కాబోతుందో మనకు తెలియదు కనుక దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడి ఆ విందుకి మనము తగిన సిద్ధపాటు కలిగి, నేను కూడా విందులో ఉండాలి అన్న ఒక ఆశ నీలో ఉండాలి. తగిన అలంకరణ కావాలి. అట్టి రీతిలో నువ్వు అలంకరింపబడాలి. ఎక్కడ అలంకరింపబడతావు అంటే నువ్వు ఆయనతో వ్యక్తిగతంగా కూర్చొని మాట్లాడుకొని నువ్వు ఆయనతో సమాధాన పడినప్పుడు, ఆయన ప్రేమని కలిగి నువ్వు జీవించినప్పుడు నీకు తగిన సిద్ధపాటు దేవుడు అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాను. కాబట్టి అందరిని పిలుచుకున్నాడు. ఎంతమంది ఆ పెళ్ళిలో మనం కలుసుకుంటామో మనకి ఏమన్నా ఫ్రెండ్స్కి చెప్తాం కదా, ఏమని చెప్తాం? ప్రశాంత్ పెళ్ళినా వచ్చేసాయి, నేను అటు నుంచి వచ్చేస్తా, నువ్వు ఇటు నుంచి వచ్చేసి అక్కడ కలుసుకుందాము, కలిసి సెల్ఫీ తీసుకుందాము, చెప్పుకోవచ్చు వాళ్ళు. మీరు అటు వచ్చేసాయి, మేము ఇటు వచ్చేస్తాం. అక్కడ ఇక్కడ చెప్పుకొని వచ్చి కలుసుకుంటారు, బాగానే ఉంది అది భూమి మీద. కానీ అక్కడికి చేరాలంటే ఇక్కడ మాటలు అక్కడ నడవవు.
హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ మాటలు అక్కడ నడుపు, ఇక్కడ మాటలు ఎప్పుడు నడుస్తాయి కదా, అక్కడ ఇద్దరికి కనపడిన సిద్ధపాటు ఉన్నప్పుడే అక్కడ అయినట్లు సెల్ఫీలు తీసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో దేవుడు మనం ప్రేమించి ఆయన ఒక పెళ్లి విందుకి మనం ఆహ్వానించి ఉన్నాం. కాబట్టి తగిన అలంకరణ నువ్వు ధరింప చేసుకుంటేనే ఆ పెళ్లిలో మనము ఆయనని కలుసుకుంటాము. మనల్ని మనం కలుసుకొని తగిన సిద్ధపాటు ఉంటే ఆయనతోని ఫొటోస్ తీసుకోగలుగుతాము. కాబట్టి ఇన్విటేషన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. ఇన్విటేషన్ నీకు వ్యక్తిగతంగా ఇవ్వబడ్డది. మామూలుగా కుటుంబ పరంగా ఇస్తే ఇన్విటేషన్, మా ఇంట్లో పెళ్లి ఉందండి, దిస్ వెడ్డింగ్ కార్డ్ ఇస్ ఫర్ ఫిలిప్ అండ్ ఫ్యామిలీ అని పెడతాం. మళ్ళా వ్యక్తిగతంగా నాకు వాడు తెలుసు అనుకో, ఏమని చేస్తారు, ట్రీట్ దిస్ యాజ్ అ పర్సనల్ ఇన్విటేషన్. ఇది నీకు ప్రత్యేకంగా ఇస్తున్నాను, వ్యక్తి రీతిగా నువ్వు రావాలి. దేవుడు అదే చేశాడండి మన జీవితాల్లో. వచ్చేసేయండి అందరికి ఇచ్చేసాను, పలానా ఫిలిప్ గారి దగ్గర ఉన్నది సంఘ కాపాలైన ఇన్విటేషన్ ఉంది, అందరికి అదే లోపలికి రావడానికి పాస్ అని చెప్పలే. ఆయన ఏం చెప్పింది సార్, నా ఇన్విటేషన్ నేను నీకు పర్సనల్గా ఇస్తున్నాను, నువ్వు పర్సనల్గా రిసీవ్ చేసుకున్నా, నువ్వు పర్సనల్ సిద్ధపాటు నీకు ఆయనతో ఉంటేనే ఆ వెడ్డింగ్లో నువ్వు ఉంటావు, లేకపోతే నువ్వు అక్కడికి చేరలేవు. కాబట్టి గాడ్ ఇస్ రిమైండింగ్ అస్ ఏంటి అంటే, ఐ హ్యావ్ గివెన్ యూ నాట్ ఓన్లీ అన్ ఇన్విటేషన్ బట్ ఇట్ ఇస్ మై పర్సనల్ ఇన్విటేషన్. హల్లెలూయా. కాబట్టి ఆ ఇన్విటేషన్ ని పొందుకున్న మనము నేటి నుంచి అన్నా ఎప్పుడన్నా విందు ప్రారంభింపబడుతుంది, ఎప్పుడన్నా ఆయన మధ్యాకాశంలోనికి రాబోతాడు, బరాత్ స్టార్ట్ కాబోతుంది, బ్యాండ్ సప్పుడు వినబోతుంది. అందరూ సిద్ధపడిన వారు, దేవుని ఆత్మతో నింపబడిన వారు, జీవితాలు సరి చేసుకున్న వారు, ఆయన రక్తం చేత కడగబడ్డవారు, భావ మనసు చెందినవారు, ఆయన రాక కొరకు వేచి చూసేవారు, వీళ్ళందరూ అక్కడ ఆయననే మధ్యాకాశంలో కలుసుకొని 7 సంవత్సరాలు విధులో ఉండబోతున్నారు. అక్కడ కన్నీళ్ళు ఉండదంట, దుఃఖం ఉండదంట, అక్కడ ఆకలి ఉండదంట, అక్కడ ఏమీయో ఉండదంట. కాబట్టి ఆ శాశ్వత రాజ్యంలోనికి దేవుడు మనకు పిలిచిన్నాడు. ఇది తాత్కాలికమైన లోకంలో మనం ఉంటున్నాము, కొద్ది కాలం ఇక్కడ ఉంటాము, శ్రమలు అనుభవించడానికి క్రైస్తవుడు పిలువబడ్డాడు. శ్రమల పాలవుతున్నావా? భయపడద్దు. ఎందుకంటే ఈ లోకాన్ని, నీ యాత్రని నువ్వు ముగించుకున్నాక ప్రభుత్వం 7 సంవత్సరాల విందులో నువ్వు ఉండబోతున్నావు. అంటే విశ్వాసము, నిరీక్షణ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు అని వాక్యం శ్రమిస్తుంది. నీ విశ్వాసము నిన్ను సిగ్గుపడనీయదు, నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడదు. నిశ్చయత కలిగి ఉండాలి. యూ హ్యావ్ టు బి ష్యూర్ దట్ యూ విల్ బి అటెండింగ్ ద వెడ్డింగ్. ఎవడొచ్చినా ఎవరు రాకపోయినా నేనైతే ప్రశాంత్ గారి పెళ్లికి వెళ్తారా బాబు అని చెప్తాను. అంతే రీతిగానే మనము ప్రభుని చేరుకోవాలి. ప్రశాంత్ బాగా నవ్వుకుంటుండు, ప్రశాంత్ పెళ్లి సంవత్సరంలో అయిపోదు దాకా నవ్వుకుంటుండు. ప్రశాంత్ లోపల సిగ్గుపడుతుండు, సారమ్మ నవ్వినట్టు మూసి దమ్ములు నవ్వుకుంటుండు. కాబట్టి తగిన సిద్ధపాటు దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. తగిన సిద్ధపాటు నాకు అలంకరించు ప్రభా, నన్ను సిద్ధపరచు ప్రభా. ఏ జామున నన్ను రాబోతున్నావు, సిద్ధపాటు లేకుండా నేను పాపపు స్థితిలో పడిపోయి ఉన్నాను. నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. కాంచిన రక్తం చేత మళ్ళా కడగబడి మళ్ళా మారు మనసు చెందే కృపను నాకు దయచేసి ఆ వివాహంలో చేరే నిశ్చయత నాకు కలిగించు ప్రభా. అంటే ధైర్యం, అంటే సిద్ధపాటు, అంటే స్థిరమైన మనస్సు నాలో పుట్టించు ప్రభా అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక ఆయన మనకి తగిన సిద్ధపాటు అనుగ్రహిస్తాడు. అక్కడ మరణం ఉండదంట, అక్కడంట విందులో మరణాన్ని మింగివేస్తాడంట. మరణ భయము కూడా ఉండదు. అందుకనే దేవుడిని కలిగి ఉన్న మనం, ఆయన ఎందుకు విశ్వసించే మనము మరణాన్ని మనం ఎదిరించేవారుగా ఉంటారు, కానీ మరణానికి ఏమాత్రమో భయపడేవారుగా మనము ఉండకూడదు. తోలంటాడు కొనది సంగతి, ఓ మరణమాని ముళ్ళెక్కడ, ఓ మరణమాని విజయము ఎక్కడ. అంటే సావాసం ప్రభుత్వానికి కొట్టే జీవితం అంతా ఆనందమే. ఎవడో పిలిచాడు, ఎవరో పిలిచారని మురిసిపోవడం కాదు, ప్రభు నిన్ను పిలిచి ఉన్నాడు. కాబట్టి ఆయన రాజుల రాబోతున్నాడు. ఆయన మన రాజు అయి ఉంటున్నాడు. ఆ రాజుని కలిగి ఉంటున్న మనము ఆ రాజ్య సింహాసనం యొక్కకి చేరుకోవాలి ఒకరోజు. కాబట్టి మన జీవితాలు ఎట్టి రీతిగా ఉన్నాయి. వాక్యము చేత ఉతక స్నానం చేయబడండి అంటున్నాడు. వాక్యము చేత జీవితాన్ని సరిదిద్దుకోండి అని చెప్తున్నాడు. పశ్చాత్తాపడండి, పెరిగిన మనస్సుతోని దేవుని సన్నిధికి రండి అంటున్నాడు. మీరు దేవుని వైపు తిరగండి అంటున్నాడు. లోకంలో వాటిని వదిలిపెట్టండి అని దేవుని వాక్యం సరిపిస్తుంది. ఇవన్నింటినీ మనం గుడితెరిగి కూడా
ఇంకా తగిన సిద్ధపాటు లేకుండా ఈ లోకంలోనే పడి ఉండి ఇంకా సంపాదించుకుందామా, ఇంకా కూడబెట్టుకుందామా, ఇంకా ఏం ఆలోచించుకుందామా అని నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఒకవేళ ఆలోచిస్తున్నా కనుక దేవుడిచ్చిన ఈ ఫ్యూచర్ ప్రాఫెసీ నీ జీవితంలో నెరవేర్చబడదు. ప్రాఫెసీ అనేది ప్రవచించబడినప్పుడు అది నెరవేర్చబడుతుంది. అట్టి రీతిగానే కొన్ని ప్రాఫెసీస్ ఎట్లుంటాయి తెలుసా? ఒకటే ప్రాఫెసీ ఉంటుంది కానీ దానిలో రెండు అర్థాలు ఉంటాయి. ఇది రెండు అర్థాలు కలిగిన ప్రాఫెసీ. దిస్ ఇస్ కాల్డ్ డ్యూయల్ ప్రాఫెసీ. ఇట్ ఈస్ అబౌట్ ద రిజరెక్షన్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇట్ ఈస్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. ఆయన రాబోతున్నాడు. ఆయన ఎట్టి రీతిగా అయితే వచ్చాడో, శిష్యులతో కలిసి ఉన్నాడో, తను తాను ఎవరో వాళ్ళకి బయలుపరుచుకున్నాడో, తెలియజేసుకున్నాడో, దేవుని కుమార్తెగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడో, అంత మాత్రమే కాక వాళ్ళందరూ పాపాల నిమిత్తము వాళ్ళకి చెప్పి వాళ్ళతో చెప్పినాక ఆయన వాళ్ళ కొరకు మరణించి ఆయన తిరిగి లేచి ఆయన వాళ్ళతోని గడిపి మళ్ళీ ఆరోహణమై వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పడం, మీ హృదయాలు కలవరపడలేదు, తండ్రి అనేక కృపల్ని నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను. కాబట్టి దేవుడు మన దగ్గరికి ఆయన చెప్తున్నాడు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో ఏదో అవుతుంది, ఏదో అవుతలేదు అని మనకు అనవసరం. దేవునితోనే నీ జీవితం ఎట్లున్నది అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే పర్సనల్ ఇన్విటేషన్ పొందుకున్న మనము పర్సనల్గా మనము ఆయనతోని సరి చూసుకోకపోతే ఈ వెడ్డింగ్లోకి మనము ఏమాత్రము చేరలేము అని దేవుడు తెలియజేస్తున్నాడు. రెండవ వాక్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక లూకాసు వార్త 14:25 నుంచి ఒకసారి చదువుకుందాం. బహుజన సమూహములు ఆయనతో కూడా ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రులను తన ప్రాణమును సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరుడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరుడు. మీలో ఎవడైనాను ఒక గోపురం కట్టింపగోరిన ఎడల దానిని కొనసాగించుటకు కావాల్సినది తన యుద్ధ ఉన్నదో లేదో అని కూర్చుని తగులుబడి మొదట లెక్క చూచుకున్న ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషులు కట్ట మొదలు పెట్టారు గాని కొనసాగింపలేకపోయినని అతన్ని చూచి ఎగతాళి చేయసాగుదురు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్నాడు, ఒక మనిషి అంట ఒక ఇల్లు కట్టుకోవాలంటే వాడి దగ్గర ఫస్ట్ ఏం ఆలోచిస్తాడు తెలుసా? నా దగ్గర ఎంత సరిపడినంత సొమ్ము ఉందా, అంత ధనము నా దగ్గర ఉందా, కట్టగలుగుతానా? ఈరోజు కన్స్ట్రక్షన్స్ ఎట్లున్నాయి తెలుసా? ఒక 10 లక్షలు వేసుకున్నాం ఒక చిన్న షెడ్ వేయాలంటే, ఒక 10 lakhs మనకు కావాల్సిన డిజైన్ లో ఒక 10 lakhs వేసి ఒకవేళ ధైర్యం చేసామనుకో, ఒక్కసారి పని ప్రారంభించినాక అది 10 లక్షలు కాదు, అది 12 కావచ్చు, 14 కావచ్చు, లేక 20 కావచ్చు. ఎందుకంటే చెప్పండి, ఏది కాస్ట్లీగా ఉన్నది? మెటీరియల్ కాస్ట్లీగా ఉన్నదా, లేబర్ కాస్ట్లీగా ఉన్నదా? ఈరోజు లేబరు చాలా కాస్ట్లీగా ఉన్నది, లేబర్ కూడా దొరుకుతలేదు. కాబట్టి మన జీవితాల్లో మనం ఒకటి గుర్తించాలి. ఏం ప్రారంభించాము? మన ఆత్మీయ ఇల్లు కట్టడము ప్రారంభించి ఉన్నాం. మన ఆత్మీయ ఇల్లు కట్టడము ప్రారంభించిన మనము సరిపడినంత సదుపాయాలు నీ దగ్గర లేకపోతే అది కట్టబడదు. దాన్ని బట్టి అందరూ చూసి ఎగతాళి చేసేవారుగా మనము మిగిలిపోతాము. అందుకనే ఈ ఆత్మీయ ఇంటిని కడుతున్న దేవుని దగ్గరికి వెళ్ళి మనము సరిపడిన అవసరమైన వస్తువులను ఆయన దగ్గర నుంచి మనం తీసుకొని మనము సరైన రీతిలో కట్టబడితేనే మన ఇల్లు కట్టబడుతుంది, పూర్తి చేయబడుతుంది, అనేకులకి ఒక నివాస స్థలముగా అది మార్చబడుతుంది. అంతేగాని ప్రారంభించిన మనము నాకెందుకులే అని జీవితంలో వస్తున్న కష్టాలు, జీవితంలో ఎదుర్కొంటున్న అవమానాలు, జీవితంలో ఎదుర్కొంటున్న శ్రమలు అన్నింటిని బట్టి నీ ఆత్మీయ ఇల్లు నిన్ను శ్రద్ధ వహించక కట్టుకోక దాన్ని అతి రీతిగా ఒకవేళ వదిలేసామనుకో, నిర్లక్ష్యంతో వదిలేసామనుకో, అది పాడుబడిన ఇల్లు లాగా మారిపోతుంది. అది ఎవరికి పనికిరాదు. అప్పుడు ఏమి గుర్తింపు వస్తుంది తెలుసా? ఆ ఇంటిలో ఎవరు ఉంటారండి, ఆ వీధిలో ఎవరు పోరండి, ఆ ఇంట్లో ఎవరు ఉంటారండి? దెయ్యాలు ఉంటాయండి. మన జీవితాలు కూడా అంతే. దేవుని వాక్యాన్ని సరిపడినంత మనము ఆయన దగ్గర నుంచి పొందుకోక, దాంతో మన జీవితాలు కట్టబడక ప్రారంభించిన మనము అట్టి రీతిగానే దెయ్యాల ఇల్లు లాగా దాన్ని వదిలేస్తామనుకో, వాక్యము అనే ఆహారము లేక
ఆత్మ అనే నీటి లేక ఇల్లు ఒకవేళ ఉండిపోయింది అనుకో, ఎండిన స్థితిలోకి వెళ్ళిపోతుంది. మన ఆధ్యాత్మికమైన జీవితం కూడా అంతే. ఈరోజు ఇల్లు కట్టబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. సరిపడినంత మెటీరియల్ నా దగ్గర ఉంది, వచ్చి తీసుకెళ్ళి కట్టుకో అంటున్నాడు దేవుడు. ఈరోజు కట్టబడడానికి ఇష్టపడుతున్నావా? నీ జీవితాన్ని దేవుని చేతికి సమర్పించు. దేవుని చేతికి సమర్పించి, ప్రభా నన్ను కట్టయ్యా, నీ నామం ఏమార్థము నేను జీవిస్తాను ప్రభా అని నువ్వు కానీ సమర్పణతో నువ్వు ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే కనుక నువ్వు ప్రారంభించిన నీ ఆత్మీయ ఇంటిని కట్టే మేస్త్రి ఆయననే. హల్లెలూయా. మనం కేవలము గ్రౌండే, మెటీరియల్, మేస్త్రి, ఆర్కిటెక్ట్, డిజైనర్ అంతా ఆయననే. కాబట్టి మన జీవితాన్ని నేను చేతిలో పెడితే దాన్ని బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తాను. నువ్వు ఏ వీధిలో ఉన్నా, ఏ పల్లెటూరులో ఉన్నా ఒక చక్కటి భవనంగా నీ జీవితాన్ని ఆయన మారుస్తాడు. ఆయన రాజ్యంలో తగిన భవనం వలె నువ్వు ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాను. రాజుల ముందు అవి ఏమంటారు, తాటి చెట్ల పాకేసి మా ఇంటికి రండి రాజా అని పిలుస్తారా? పిలవలేదు. రాజు విలువబోతుంది అక్కడ, విలువ కట్టబడాలి. ఇల్లు కట్టబడితేనే రాజు రావడానికి అవకాశం కలుగుతుంది. రాజుకి సరిపడినంత సదుపాయాలు అక్కడ ఉంటేనే రాజు రాగలుగుతాడు. అట్టి రీతిగా మన జీవితాలు కూడా వాక్యం చేత కట్టబడక ఏసయ్యా నా హృదయంలో రాయ్యా అంటే రానైనా ఆయననే వాక్యమై ఉన్నాడు. మనం ఎప్పుడు మర్చిపోద్దు. ఆ వాక్యాన్ని మనము మన హృదయంలో భద్రపరుచుకొని నా ఇంటిని నువ్వు కట్టయ్యా, ఆ విందులో నేను కూడా నీతోనే ఉండాలయ్యా అని మనం ప్రార్థన చేసుకుంటే కనుక దేవుడు తప్పక మన ఇంటిని కూడా ఆయన కడతాను అని ఆయన తెలియజేస్తున్నాడు. మూడవదిగా మనం చూసుకుంటే లూకాస్ అది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వాక్యం నుంచి చిన్న వాక్యం లవోదికయలో ఉన్న సంఘ దూతకు ఇలాగు రాయము ఆమెను అనువాడును నమ్మకమైన సత్య సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, ఎరిగి ఉందును. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను నీవు లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు వెచ్చగానైనను చల్లగానైనను ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యుడును, దిక్కుమాలిన వాడును, దరిద్రుడును, వృద్ధివాడును, దిగంబరుడై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనుచున్నావు. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటం వేయబడిన బంగారమును నీ దేశంలో సిగ్గు కనబడకుండానట్లు ధరించుకున్నటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటికను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఇక్కడ దేవుడు ఒకటి తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను నీ క్రియలను ఎరిగి ఉన్నాను. గాడ్ నోస్ వాట్ వి డూ. చాటుగా ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. అందరి మధ్యన ఉండి ఎట్టి రీతిగా నటిస్తున్నావో దేవునికి తెలుసు. అందుకని అంటాడు, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. నువ్వు చల్లగైనను లేవు, వెచ్చగైనను లేవు. నువ్వు ఎట్లున్నావు ఈరోజు? నురువెచ్చని స్థితి. ప్రార్థన ఉన్నప్పుడు హల్లెలూయా స్తోత్రము, లోకంలోకి వెళ్ళినప్పుడు సినిమా పాటలు, లోకపరమైన అలవాట్లు, లోకపు తలంపులు, లోకపు కోరికలు. కాబట్టి వీళ్ళని బైబిల్ ఏమంటున్నదంటే దిమాంసకులు అంటుంది. రెండు మనస్తత్వాలు కలిగిన వారిని. వాళ్ళు అటు దేవుని రాజ్యంలో ఉండరు, అటు ఈ లోకంలో కూడా ఉండడానికి ప్రయత్నిస్తారు కానీ ఉండలేని వారుగా, అన్ని పొందుకొని అనుభవించలేని వారుగా సంతృప్తితో వాళ్ళు ఉండిపోతుంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీ క్రియలన్నీ నేను ఎరిగి ఉన్నాను. మన క్రియలన్నీ దేవుడికి తెలుసు. ఈరోజు నువ్వు దేని చేత కట్టబడుతున్నావు అని దేవుడికి తెలుసు. పాపము నేను కడుతున్నదా అది నేను ఒకరు పక్క కూల్చివేస్తుంది. మనుషులు సత్యము చేత కట్టబడతారు, పాపము చేత అబద్ధము చేత కట్టబడతారు. రెండు గోపురాలు నిలబడతాయి కానీ తుదికి వచ్చినప్పుడు అగ్ని పరీక్ష పుటము వేయబడినప్పుడు సత్యం అనే దాంతో కట్టబడినది మాత్రమే నిలబడుతుంది. కానీ అబద్ధం అనేది ఒక రోజు కోల్పోతుంది. ఈరోజు మన జీవితంలో కూడా నటనగా మనం వచ్చి వాక్యం తెలుసులే, వాక్య ప్రకారం ఉన్నానులే అని
స్పిరిచువల్ ప్రైడ్తో నేను ఉంటున్నాను. స్పిరిచువల్ ప్రైడ్ ఏం చేస్తుంది? నా అంత ఆత్మీయుడు లేడు. లూసిఫర్ గారు అనుకున్నాడు ఏమని, నేనే గ్రేట్. ఎక్కడ? ఆయన రాజ్యం. నాలాంటి ఇంకొకడు లేడు. నేను నడిపితేనే వర్షిప్, నేను నడిపితేనే అందరికి ఆరాధన, నేను నడపకపోతే ఆరాధన ఎవరికి లేదనుకున్నాను. అనుసరించాడు వాటిని బట్టి వాడి ఏమైపోయింది, ఆ రాజ్యం నుంచే త్రోసివేయబడ్డాడు. మన జీవితాల్లో కూడా సరైన రీతిలో వాక్యము చేత మనము మన జీవితాన్ని కట్టుకోకపోతే, ఆ వాక్యమందు మనం నిలిచి ఉండకపోతే, మన అడుగులు వాక్యమందు స్థిరపరచబడకపోతే, మన భక్తి ఏదైతే మనం చేస్తున్నామో ఇదే భక్తి నేను ఒకరోజు మోసం చేసేస్తుంది. మనం మోసపోకూడదనే దేవుడు అంటున్నాడు, నీ క్రియలను నేను ఎరిగి ఉన్నాను. ఈరోజు సేవకుల దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో విధేయతతో ఉంటాం. మనం అంతే కదా. అంటే మిమ్మల్ని నేను ఉద్దేశించి మాట్లాడతాను, నా దగ్గరకు వచ్చినప్పుడు అట్లా మీరు ఉంటారని. మనము మన జీవితాల్లో సేవకుల దగ్గర, దైవజనం వాళ్ళ దగ్గర వెళ్ళేప్పుడు ఎట్లుంటామండి మనము? అయ్యగారు చెప్పండి, అయ్యగారు అంటారు, అమ్మో దేవా బిడ్డను ఆశీర్వదించు, ఇటువంటి వాడిని నా సంఘంలో వచ్చినందుకు సంఘము ఫలించాలయ్యా, ఇటువంటి వారు నాకు కావాలే కానీ ఆయన మోసపోవాలి. అంతేగాని బయటకు వచ్చినాక నిజ స్వరూపం తెలుస్తుంది మనకి. మనం కూడా అట్లనే దేవుని దగ్గర ఉంటున్నాం. ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నాము, బాగా ప్రార్థన పరులాగా మనం ఉంటున్నాము, బాగా వాక్యం ఎరిగిన వారుగా మనం ఉంటాం. వాక్యం ఎవడన్నా ఎరిగి ఉండొచ్చు, ఎవడన్నా చదివితే ఎవరికన్నా వాక్యం తెలుస్తుంది. కానీ ఎంతమంది ఆ ప్రకారం జీవిస్తున్నారు, ఎంతమంది నిజంగా వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ అడుగులని ఆ వాక్యమందు స్థిరపరచుకొని నిలిచి ఉండగలుగుతున్నారు అన్నది ప్రాముఖ్యమైన విషయం. మనము వాక్యంలో నిలిచి ఉంటాం. వాక్యమే మనం నడిపిస్తుంది, వాక్యమే మనం బలపరుస్తుంది, వాక్యమే మనని స్థిరపరుస్తుంది. ఆ వాక్యమే మనలో లేకపోతే ఒకరోజు తప్పక కూలిపోతాం. ఆయన అంటున్నాడు, నా నోటి నుంచి మిమ్మల్ని ఉమ్మి వేస్తా అంటున్నాడు. ఎందుకు ఉమ్మి వేస్తున్నాడు? ఆయన వాక్యము నీలో లేదు కనుక, ఆ వాక్యంలో నీ జీవితం స్థిరపడలేదు కనుక, ఆ వాక్యాన్ని నువ్వు ప్రేమించలేదు కనుక, ఆ వాక్యము చేత నీ ఇల్లు కట్టబడలేదు కనుక ఆయన నిన్ను వద్దు కోరుకుంటున్నాడు. బట్ వాక్యాన్ని ప్రేమించండి, వాక్యాన్ని చదవండి. సమయం ఉన్నది, కొద్దిగా సమయం దేవుడు ఇచ్చి ఉన్నాడు. తగిన సిద్ధపాటు అలంకరింపబడడానికి దేవుడు ఆఖరి గడియల్లో మనం ఉంటున్నాం. గుర్తెరిగి ఉండి కూడా ఇంకా తగిన సిద్ధపాటు లేకపోతే, ఇంకా ఈ భక్తి అనే ముసుగులో మనము మోసపోతే వాక్యం తెలుస్తుంది, దేవుడు వెక్కరింపబడడు. దేవుడు కాబట్టి మోసపోవచ్చు. ఈ లోకంలోనికి నువ్వు ఏమీ తెలియదు, ఏమీయో తీసుకొని పోవు. ఎవడు నీతో రాలేదు, ఎవడు నీతోనే రాడు కూడా. కాబట్టి ఈ లోకంలోనే ఇంకా లోకంలో తాపత్రయపడుతూ, ఇంకా రాకులాడుతూ, ఇంకా లోకం వైపు చూస్తూ, ఈ లోకపు ఆశలన్నింటినీ పెట్టుకొని జీవిస్తుంటే కనుక ఒకటే ఒక మాట నేను తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే, ఈ లోకం ఇంపార్టెంట్ కాదు మనకి ఆయన రాజ్యం చాలా ఇంపార్టెంట్. ఆ రాజ్యంలో మనం పిలవబడిన వారం అని మనం మర్చిపోతాం. మీరు ఏర్పాటు చేయబడిన వారు అంటున్నాడు. వాటి ఏర్పాటు వారు కలిగి ఉన్న తగ్గ జీవితము మనం జీవిస్తేనే ఆయన రాజ్యంలోనికి, మధ్యాకాశంలోనికి చేరుకునే వారు ఉండగలుగుతాం. కాబట్టి ఈ వాక్యాన్ని చదివిన మనము ఆ ప్రవచనము నెరవేర్చబడబోతుంది. కాబట్టి ఆ నెరవేర్చబడబోతుండగా నేటికన్నా గ్రహింపగలిగి, కన్ను విప్పగలిగి, నేటి నుంచి శ్రద్ధ వహించి, దేవునితో నీ సమయం గడిపి, వాక్యము అనే వెలుగులను నడుచుకొని వెలిగింపబడి, నీ జీవితాన్ని ఆ వాక్యంలో స్థిరపరచుకుంటే, దేవుడు స్థిరపరిస్తేనే నువ్వు ఆ పెళ్లి విందులోనికి చేరబడేవాడుగా ఉండగా. కాబట్టి ఇచ్చిన సమయాన్ని భక్తుడు కూడా అంటున్నాడు కదా, సమయాన్ని పోనివ్వక సమయాన్ని సద్వినియోగపరచుకో. అజ్ఞానం వలె కాక జ్ఞానం వలె నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. కాబట్టి యూజ్ యువర్ టైం వైజ్లీ. సమయాన్ని పోనీయద్దు. ఇది కొద్ది సమయమే అవుతుంది. మనం ఎంతకాలం ఉండాలో దేవుడు ముందుగానే నిశ్చయించి పెట్టాడు. ఎంతకాలం ఇక్కడ నువ్వు అనుభవించాలో దేవుడికి బాగా తెలుసు. నీకన్నా నువ్వు ఎప్పుడు ఉంటావో ఎప్పుడు పోతావో నీకు తెలియదు, కానీ ఆయన సమస్తము ఎరిగిన వాడే ఉంటున్నాడు. కాబట్టి మనము మన జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన మన యాత్రని ముగించుకొని మునిపే తగిన సిద్ధపాటు అలంకరణ అనుకరిస్తాడు. అట్టి రీతిగానే ఆయన రాబోతుండగా ఆ పెళ్లి విందులో మనని మనం జ్ఞాపకం చేసుకొని ఆ విందులోనికి మనల్ని
చేర్చుకుంటాడు. దేవుడు అటువంటి కృప మన అందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించను కాక. కళ్ళు మూసుకుని చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రినైనా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, ఈ జూన్ మాసము ప్రభా ఆఖరి ఆదివారం వరకు ప్రభా నేను కట్టడం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడే ప్రభా, ఇంటి రీతిగా ప్రభా సంఘముగా సమాజంలో కూడుకొని ప్రభా మీ పరిశుద్ధ నామాన్ని స్తుతించుకునే కృపను, అటువంటి వాక్యాన్ని, అటువంటి తరుణాన్ని నైనా మా జీవితాల్లో మీరు మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యంలో సెలవిస్తున్న రీతిగా ప్రభా ఆ పరిశుద్ధ పర్వతమందునైనా ఒక విందు జరగబోతుంది ప్రభా. కొవ్విన వాటితో నేను విందు చేయబోతున్నాగా ప్రభా. ఇంకా మేమునైనా తగిన సిద్ధపాటు లేని వారుగా సంఘంలో చేర్చబడి ఆత్మీయ స్థితిలో దిగజారిపోయినైనా ఇంకానైనా సరైన కన్ను విప్పలేక వాక్యం అనే వెలుగుతో వెలిగింపబడక మనోనేత్రాలు గుడ్డితనంలోనే ఉంటూ ప్రభా ఈ భక్తి అనే మోసంలో మేము ఉంటున్నామేమోనైనా మమ్మల్ని దయగా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మా ఆత్మీయ మనోనేత్రాలనే మీరు వెలిగించండి. వాక్యం అనే వెలుగుతో మేము వెలిగింపబడి నింపబడి ప్రభా ఆ సత్యవాక్యం అందు నిలిచి ఉండే కృపను మాకు దయచేయండి. మా అడుగులనైనది వాక్యంలో స్థిరపరచండి. వాక్యము చేత మా జీవితాన్ని సరిదిద్దుకుంటూ ప్రభా సమయాన్ని పోలిక సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ప్రభా అజ్ఞానం వల్లే కాక జ్ఞానుల వల్లే ప్రభా మీ ఆత్మ సహాయం ఆత్మ జ్ఞానం పొందుకొని ప్రభా తగిన సిద్ధపాటు కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. మా జీవితాన్ని సంపూర్ణంగా నీ చేతికి మేము సమర్పించుకుంటున్నామయ్యా. మమ్మల్ని మీరు సిద్ధపరచండి ప్రభా. ఏ నిమిషం ఏ క్షణమైన మేము మధ్యాకాశంలో రాబోతున్నాం ప్రభా. మేము కూడా మేలుకోని ప్రభా నీ రాక కొరకు ఎదురు చూసేవారిగా ప్రభా అటు ఆసక్తిని నైనా కలిగినైనా జీవించే కృపను దయచేయండి. ఆ శాశ్వత రాజ్యంలో యుగ యుగాలనైనా నీ పని ప్రభా బ్రతకాలని ఆశ అయితే ఉన్నది కానీ ప్రభా సిద్ధపాటు లేని వారిగా మేము ఉంటున్నామయ్యా. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తగిన సిద్ధపాటునైనా మీరు మాకు అందరికీ అనుగ్రహించండి. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యమునైనా ప్రేమించి ప్రభా ఈ వాక్యం చేతనైనా మా జీవితాన్ని మేము సరి చూసుకొని ప్రభా మీ దృష్టికినైనా మేము అంగీకారమైన బిడ్డలుగానైనా నడుచుకునే కృపను, అటువంటి సహాయాన్ని, అటువంటి శక్తిని, అటువంటి ఆత్మ నడిపింపునైనా మా ప్రతి ఒక్కరికి నేను దయచేయండి ప్రభా. వ్యక్తిగతంగా ప్రేమించాము, వ్యక్తిగతంగా మమ్మల్ని పిలుచుకున్నాం ప్రభా. వ్యక్తిగతంగా నీ యొద్దకు వచ్చి ప్రభా నీతో సమాధానపడి ప్రభా నీ ప్రేమను నిలిచి కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా. మీరే మాకు తోడుగా ఉండండి, మమ్మల్ని దర్శించండి. అంత్య దినాల్లో ఉంచినాము, రాకటి సమయంలో ఉంచినాము ప్రభా. నేటి కన్నా మేలుకొని ప్రభా మీ రాక కొరకునైనా వేచి చూచే కృపను, అటువంటి జీవితాల్లోనైనా మా ప్రతి ఒక్కరికి నైనా మీరు ప్రసాదింపజేసినైనా మధ్యాకాశంలో పెళ్లి విందులో ప్రభా నిన్ను కలుసుకొని యుగ యుగాలు ప్రభా నీతో జీవించేవారుగా అటు విశ్వాసము, అటు నిరీక్షణ, అటు నిశ్చయతను మేము కలిగి జీవించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నాం. ఈ లోకంలో నైనా ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క పోరాటాన్ని మేము నీ సహాయం చేత సంతోషంగా ధైర్యంగా ఎదుర్కొని ప్రభా వాటిని జయించే కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసినాడు. విన్న ఈ కొద్ది మాటలనైనా నీరు కట్టి ఫలింపజేసి మీరనైనా మాలో ఉంటున్న నిర్లక్ష్య స్వభావాన్ని నేను తొలగించి ప్రభా ఆసక్తిని మాలో పుట్టించిన మీ పరిశుద్ధ రాకడ కొరకు నేను తగిన సిద్ధపాటు మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. చిన్న పాట పాడుతున్నాం.